వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇలా అక్రమాలు జరిగాయి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ జరిపించండి, నైతిక బాధ్యత వహించండి, విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయండి అని అంటున్నాం. ఎందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమంటున్నాం? ఎలా అయితే నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో, మీరు కూడా అదే తరహాలో ఇక్కడ కూడా అక్రమాలు జరిగాయి కాబట్టి, ఇక్కడ కూడా పేపర్ లీక్ అయింది కాబట్టి, ఎంతో మంది డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తుకి మీరు ఆటంకం కలిగించారు కాబట్టి ఖచ్చితంగా మీ శాఖలో వచ్చే ఆరోపణలకి, ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఆరోపణలకి, ఈ 2 సంవత్సరాల్లో మీరు తీసిన ఒక్క డిఎస్సి లోనే ఇన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈ రోజు అందరూ ప్రశ్నిస్తుంటే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ అందరు ఎస్పీలకి కూడా ఆదేశాలు ఇచ్చారు, ర్యాలీలు జరగడానికి లేదు అని చెప్పేసి. అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి